ఐపీఎల్ 2026 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఫైనల్ కు దూసుకెళ్లింది. ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో 92 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. గిల్సేన 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం అదరగొడుతోంది. ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది ఆర్సీబీ. లీగ్ దశలో అదిరే ఆటతో అగ్రస్థానంలో నిలిచిన ఆర్సీబీ ప్లే ఆఫ్స్ లోనూ దుమ్ము లేపింది. క్వాలిఫైయర్ 1లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. కెప్టెన్ రజత్ పాటిదార్ విధ్వంసక బ్యాటింగ్ తో గుజరాత్ టైటాన్స్ ను 92 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. మ్యాచ్ లో పరుగుల వరద పారించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ టీం ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఫస్ట్ ఓవర్లోనే సిరాజ్ బౌలింగ్ లో 4 తో ఖాతా తెరిచాడు ఓపెనర్ వెంకటేష్ అయ్యర్. వరుస బౌండరీలతో దూకుడు ప్రదర్శించాడు. వెంకటేష్ అయ్యర్ ను రబాడా త్వరగానే అవుట్ చేయడంతో కోహ్లీ, పడిక్కల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. సెకండ్ వికెట్ కు 38 బంతుల్లోనే 72 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. జోరు మీదున్న కోహ్లీని 43 రన్స్ దగ్గర, పడిక్కల్ ను 30 పరుగుల దగ్గర జేసన్ హోల్డర్ అవుట్ చేశాడు. దీంతో ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లో 5 ఫోర్లు 9 సిక్స్లతో 93 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. కృణాల్ పాండ్యా 43, జితేష్ శర్మ 15తో దూకుడుగా ఆడారు. దీంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది ఆర్సీబీ. గుజరాత్ బౌలర్లలో రబాడా, హోల్డర్ చెరో 2 వికెట్లు తీశారు. ప్రసిద్ధ్ కృష్ణకు ఓ వికెట్ దక్కింది. గుజరాత్ జట్టు 255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఘోరంగా విఫలమైంది. 19.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బ్యాటర్లు వచ్చినోళ్లు వచ్చినట్టే పెవిలియన్ కు క్యూ కట్టారు. పవర్ ప్లే పూర్తి కాకముందే టైటాన్స్ పరాజయం ఖాయమైపోయింది. 5.4 ఓవర్లలో 51 రన్స్ 5 వికెట్లు కోల్పోయింది. 3 ఓవర్లో డఫీ బౌలింగ్ లో సాయి సుదర్శన్ దురదృష్టవశాత్తు బ్యాట్ స్టంప్ కు తాకడంతో వెనుతిరిగాడు. 4 కొట్టాక నియంత్రణ కోల్పోయి బ్యాటును వదిలేయగా అది వెళ్లి స్టంప్స్ ను తాకింది. ఆ తర్వాత వెంటనే గిల్ ను 2 రన్స్ కే భువనేశ్వర్ బౌల్ చేశాడు. 29 రన్స్ చేసిన బట్లర్ ను హేజిల్వుడ్ బౌల్ చేయగా 68 రన్స్ తో పోరాడిన రాహుల్ తెవాటియాను భువనేశ్వర్ అవుట్ చేశాడు. గుజరాత్ బౌలర్లలో 3 మినహా మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కి అవుట్ అయ్యారు. రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. జాకబ్ డఫీ 3 వికెట్లతో సత్తా చాటాడు. రసిక్ సలాం, భువనేశ్వర్ తలో 2 వికెట్లు తీశారు. హేజిల్వుడ్ కు 1 వికెట్ దక్కింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన బెంగళూరు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో వరుసగా 2వ ఏడాది ఫైనల్ కు దూసుకెళ్లింది. 2వ టైటిల్ కు అడుగు దూరంలో ఉంది. అటు క్వాలిఫైయర్ 1లో ఓడిన గుజరాత్ టీంకు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫైయర్ 2లో తలపడనుంది గిల్సేన.